హాయ్ అండి. ఇన్‌స్టంట్ గోధుమ పిండి దోస ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. నేనిక్కడ 1 కప్ షుగర్, 2½ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు స్వీట్‌నెస్‌కి తగ్గట్టు షుగర్‌ని తీసుకోండి. 1 కప్ షుగర్‌లో 3 యాలకులను యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని, ఇలా మొత్తం పిండిలో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇందులోనే కొంచెం చిటికెడంతా వంట సోడాను కూడా వేసి సేమ్ దోస బ్యాటర్‌లాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్నాక 2 స్పూన్స్ బియ్యపిండిని కూడా వేసి మొత్తం కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ అనేది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రాసి అచ్చం దోసల్లానే రౌండ్‌గా గుంతగట్టె సాయంతో వేసుకొని కొంచెం పైనంగా ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేసుకుంటే మన దోస ఇన్‌స్టంట్ దోస అనేది రెడీ అయిపోయినట్టు. మిగిలినవి కూడా ఇలానే వేసుకొని షుగర్‌తో కానీ చట్నీతో కానీ తింటే అదిరిపోతుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో